మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 25వ అధ్యాయం 39 నుంచి 46వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 39వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు పేదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించునట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఇశ్రాయేలీల మధ్య నివసించే బేదలను గురించి దేవుడు కొన్ని కట్టడలను ఇశ్రాయేలీలకు నియమించి వివరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఆ కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. 39 నుంచి 46వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుడు నియమించినటువంటి కట్టడ ఏంటంటే, ఉదాహరణకు ఇశ్రాయేలీలలో ఎవరైనా కడు బీదలైన వారు ఉన్నారు. వారు బ్రతకడమే కష్టమయ్యి జీవనోపాధి కొరకు తమ యొక్క పిల్లలను గనక దాసులుగా అమ్మినటువంటి క్రమములో ఆ దాసుడుగా అమ్మబడినటువంటి వాడు శాశ్వతంగా తనను కొనినటువంటి వ్యక్తి దగ్గర దాసుడుగా ఉండడు. ఇది మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఆ దాసుడుగా ఎవరైతే అమ్మబడ్డారో ఆ దాసుని విషయంలో యజమానుడు కఠినంగా వ్యవహరించకూడదు. ఈ రెండు కట్టడలను దేవుడు తెలియజేస్తూ, మూడో విషయం ఏంటంటే, తోటి ఇశ్రాయేలీనికి దాసుడుగా అమ్మబడినటువంటి ఇతను కూడా ఇశ్రాయేలీయుడే. ఆ దాసుని యొక్క యజమానుడు కూడా ఇశ్రాయేలీయుడే కాబట్టి సునాద వత్సరము 50వ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరమున మరి ఈ దాసుడుగా ఉన్నటువంటి వాడు తన భార్య పిల్లలతో సహా ఆ దాసత్వము నుండి విడుదల పొంది తన యొక్క కుటుంబము దగ్గరకు తిరిగి వెళ్ళవచ్చు. ఇది దేవుడు ఇశ్రాయేలీలకు నియమించిన కట్టడ. మరి ఇశ్రాయేలీల మధ్య పరదేశులు గనక నివసిస్తూ దాసులుగా గనక అమ్మబడితే వారు మాత్రం తరతరములకు శాశ్వతంగా దాసులుగా ఉంటారనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు వారిలో వారు దాసులుగా గనక అమ్మబడితే వారు సునాద వత్సరమైన 50 సంవత్సరంలో విడిపించబడతారు. ఆ తర్వాత వారి పట్ల కఠినంగా యజమానులు వ్యవహరించకూడదు. వారిని ఎంతమాత్రం బానిసల్లాగా చూడకూడదు. కానీ పరదేశులకు మాత్రం ఈ కట్టడ వేరే విధంగా ఉంటూ ఉంది. పరదేశులు గాని వారి పిల్లలు గాని దాసులుగా అమ్మబడితే ఇక వారు ఇశ్రాయేలీలకు శాశ్వతంగా దాసులుగా ఉంటారు. సునాద వత్సరములో వారు విడుదల పొందలేరు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి న్యాయమును, పరదేశులకు ఉన్నటువంటి న్యాయమును మనం చూచినప్పుడు మనకు ఒక ఆత్మీయమైన సత్యం జ్ఞాపకానికి వస్తుంది. అదేంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరగక ముందు మనమందరం కూడా అన్యులంగా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే పరదేశులంగా ఉన్నాం. ఇదేంటి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:11లో మనం యాత్రికులం పరదేశులం అని దేవుని వాక్యం చెబుతుంది కదా.
మరి ప్రభువుని ఎరక్కముందు మనం క్రొత్తగా పరదేశులం, యాత్రికులం అయ్యేదేంటి అనుకోవచ్చు. ఈ లోకంలో మనం యాత్రికులము, పరదేశులమని 1 పేతురు 2:11 దేవుని వాక్యం చెబుతూ ఉంది. కానీ ప్రభువుని ఎరగనటువంటి వారు వెళ్ళేది నిత్య నరకాగ్ని గుండానికి గనక, ప్రభువు యొక్క రాజ్యంలో వారికి పాలు లేదు గనక, వారు ఖచ్చితంగా ఏమై ఉన్నారు? పరదేశులై ఉన్నారు. దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించని వారికి ప్రవేశము లేదు. ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారు వెళ్ళాల్సింది నిత్య నరకాగ్ని గుండానికి. మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగక ముందు అట్టి స్థితిలోనే ఉన్నాం. నిత్య నరకాగ్నికి పాత్రులము, అపాత్రులమై ఉన్నాం. ఈ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కలువరి శిలువలో మరణించి మన కొరకు ప్రాణం పెట్టి మనలను రక్షించి మనల్ని కూడా ఏం చేశాడంటే ఇశ్రాయేలీలతో సహపౌరులను చేశాడు. చూడండి, దేవుడు అనేక జనాంగముల మధ్య, అనేక జనముల మధ్య ఇశ్రాయేలీలను పిలిచి, ప్రత్యేకించి, ప్రతిష్ఠించి వారి కొరకు వాగ్దాన భూమిని స్వాస్థ్యంగా ఇచ్చారు. అటువంటి ఇశ్రాయేలీలతో అన్యులమైన మనలను కూడా దేవుడు ధన్యులుగా చేసి పరలోక రాజ్యమును స్వాస్థ్యంగా ఇచ్చాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 దేవుని వాక్యం చెబుతుంది, మన పౌరస్థితి పరలోకమునందున్నది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అక్కడ ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు మనం కనిపెట్టుకుని ఈ లోకంలో యాత్రికులం, పరదేశులంగా జీవిస్తున్నాం. కానీ మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. ప్రభువుని ఎరగని వారికి ఆ పరలోక రాజ్యములో పౌరస్థితి అంటే సిటిజన్షిప్ లేదు. వారు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. ప్రభువుని ఎరిగిన వారు మాత్రమే ప్రవేశిస్తారు. ఎరగని వారు నరకాగ్ని గుండంలో పడవేయబడతారు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎరగక ముందంతా కూడా మన జీవితం ఇలాంటి జీవితమే. మనం ప్రభు రాజ్యమునకు పాత్రులం కాక నరకాగ్ని గుండానికి పాత్రులమై ఉన్నాం. ఇప్పుడు ప్రభుని ఎరిగిన తర్వాత మనం కూడా ఇశ్రాయేలీలతో సహపౌరులమైపోయాం. కాబట్టి ఏముంది? మనకు శాశ్వతమైనటువంటి దాసత్వం అనేదే లేదండి. చూడండి, ఒక ఇశ్రాయేలీయుడు దాసుడుగా మరొక ఇశ్రాయేలీయుడికి అమ్మబడిన ఎడల యజమానుడు బానిసను చూసినట్లుగా ఆ వ్యక్తిని, అమ్మబడినటువంటి వ్యక్తిని చూడటానికి వీల్లేదు. అతని విషయంలో కఠినంగా వ్యవహరించడానికి వీల్లేదు. సునాద వత్సరంలో అతడు విడుదల పొందుతాడంతే. శాశ్వతమైనటువంటి దాసత్వం లేదు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని వచనములను చదువుతాను చూడండి. అక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. అయిపోయింది దాసత్వం. దాస్యం అయిపోయింది ప్రభునందు ప్రియమైన వారలారా. ఐగుప్తు చెరలో నుండి దేవుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలను విడిపించి కనానుకు నడిపించాడో అప్పుడే దాసత్వం అనేది అంతమొందించబడింది, అంతము చేయబడింది. ఇక మరలా ఇశ్రాయేలీలు ఎవరికీ శాశ్వతమైనటువంటి దాసులు కారు. వారికి సంపూర్ణమైన స్వాతంత్ర్యమును దేవుడు అనుగ్రహించాడు. అలాగే మనకు కూడా పాపమనే దాస్యము నుండి సంపూర్ణమైన విడుదల ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. మరలా మనం దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకొనము. అలా చిక్కుకొనకుండా స్థిరంగా నిలిచి ఉండాలి. ఎప్పటి వరకు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయం వరకు. ప్రభునందు ప్రియమైన వారలారా, భేదైనటువంటి దాసుడు మరి ఇశ్రాయేలీలకు తోటి ఇశ్రాయేలీనికి అమ్మబడినప్పుడు అతనికి శాశ్వతమైన దాసత్వం లేదు. సునాద వత్సరం అప్పుడు అతడు విడిపించబడతాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ లోకములో మనం జీవిస్తున్నటువంటి క్రమములో రకరకాల శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు వాటి నుంచి మనం ఎప్పుడు విడుదల పొందుతామో తెలుసా?
ఒక సునాద కాలం రాబోతూ ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చేటటువంటి ఆ శుభదినం. అది పర్వదినం మనందరికీ. ఆ దినాన సృష్టికి విమోచన, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగినటువంటి విశ్వాసులకు సంపూర్ణమైనటువంటి దేవుని ప్రత్యక్షత, ఆయనతో కూడా ఉండేటటువంటి ధన్యత, భాగ్యము, ఇటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో కదా! అందుకనే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, తోటి ఇశ్రాయేలీయుని విషయంలో మాత్రం శాశ్వతమైనటువంటి దాసత్వం అనేది లేనే లేదు. కనుక తోటి ఇశ్రాయేలీయుడు ఒకవేళ బేదవాడై దాసుడుగా అమ్మబడినా, అట్టి వాని విషయంలో బానిసను చూసినట్లుగా అతన్ని చూడకూడదు. అతని విషయంలో కఠినంగా ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము ఈ మాటలను బట్టి బలపరచబడదాం. దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యమును బట్టి సంతోషిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి పరలోక రాజ్యమును బట్టి ఆనందిద్దాం, ఆయన స్తుతిద్దాం. దేవుడు మనకిచ్చిన పరలోక పౌరసత్వాన్ని బట్టి ఆయనను హృదయపూర్వకంగా ఘనపరుద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యము చాలా శక్తి కలిగినది. ఆయన వాక్యము ద్వారా మనం ఆదరించబడుతూ ఉన్నాం, బలపడుతూ ఉన్నాం. కాబట్టి మరలా మనం విడిచిపెట్టినటువంటి పాపమనే దాసత్వము క్రింద, పాపమనే కాడి క్రింద చిక్కుకోకుండా స్థిరంగా ప్రభువులో నిలిచి ఉందాం. కొంతమంది ప్రభువుని ఎరిగామని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా అవే చెడలవాట్లు, అవే దురలవాట్లు కొనసాగిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ప్రభువుని ఎరిగిన తర్వాత నువ్వు క్రొత్తగా జన్మించిన శిశువు అయిపోయావు. తల్లి గర్భములో నుండి ఒక శిశువు బయటకొస్తే ఆ శిశువుకు ఈ ప్రపంచం ఏంటి, ప్రపంచంలోని నటనలు ఎలా ఉంటాయి, మోసములు ఎలా ఉంటాయి, ఈ ప్రపంచంలోని మనుషులు ఎలా ఉంటారు, ఇవేవి కూడా తెలియవు. ఒక క్రొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడంటే, ఏమీ కూడా తెలియనటువంటి బిడ్డ బోసి నవ్వులు నవ్వుతూ అమాయకంగా ఎలాగైతే ఉంటాడో ఆ విధంగా ప్రభువుని ఎరిగిన బిడ్డలు ఉండాలి. ఇంకా పాత జీవితం, పాత అలవాట్లు, పాత బ్రతుకు కొనసాగించకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, క్రీస్తు రక్తములో కడగబడ్డామంటే సంపూర్ణంగా శుద్ధి చేయబడ్డాం. మరలా తిరిగి ఆ విసర్జించినటువంటి అశుద్ధాన్ని, పాపపు జీవితాన్ని అంటించుకుంటామంటే, కొనసాగిస్తామంటే ఎలా? ఒకసారి ఆలోచన చేయండి. ఇక అంతటితోటి అయిపోయింది. మనము నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకొనుటకు బహిర్భూమికి వెళతాం. అంటే వాష్‌రూమ్‌కి వెళ్ళి మల విసర్జన చేస్తాం. అది విసర్జించిన తరువాత ఏ మానవుడైనా దాన్ని తిరిగి ముట్టుకోవడానికి, అంటించుకోవడానికి ఇష్టపడతాడా? 2 పేతురు 2:22లో దేవుని వాక్యం చెబుతూ ఉంది. అలా తమ పాత బ్రతుకును, పాపపు జీవితాన్ని, పాత అలవాట్లను కొనసాగించేవారు ఎలా ఉంటారంటే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా తిరిగి బురదలో పొర్లడానికి సిద్ధపడినట్లుగా ఉంటారంట. అటువంటి జీవితము, అటువంటి బ్రతుకు ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలకు ఉండకూడదని దేవుడు ఈ రోజున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీలకు శాశ్వత దాసత్వం అనేది లేదు. కానీ పరులకు, అన్యులకు మాత్రం ఉంది. ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు ఇశ్రాయేలీలతో సహపౌరుడవుగా, అంటే యేసుక్రీస్తు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన వాడవుగా, రక్షణ పొంది పరలోక రాజ్యములో చేర్చబడే బిడ్డగా ఉన్నావా? అలాగైతే నీవు ధన్యుడవు. ఒకవేళ లేవా? ఇప్పుడే ఉండడానికి ఒక తీర్మానం తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులతో చేరక పరుడుగా ఉన్నవాడికి ఏముంది? శాశ్వతమైన దాసత్వం ఉంది. సునాద వత్సరము వానిని విడిపించదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము స్థిరంగా నిలిచి మరలా దాసత్వం అనే కాడి క్రింద చిక్కుకోకుండా జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.